హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత డబ్బులను మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి, కొంతమంది ఖాతాల్లో డబ్బులు ఇంకా జమ కాలేదు. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి, కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చాలామందికి డబ్బులు జమ కాలేదు. సో మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయా లేదా, ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం వీరయ్యపాలెంలో ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన వారిలో 99.98% రైతు కుటుంబాల ఖాతాల్లో 44.75 లక్షల మంది నిధులు జమ అయినట్లుగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు ఈకేవైసీ సమస్య, ఎన్పిసిఐలో చురుగ్గా లేని మ్యాపింగ్ కాని సుమారు 1,00,000 మంది రైతుల ఖాతాల్లో మాత్రం అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కాలేదని చెప్పారు. వ్యవసాయ శాఖ అందించిన డేటా కేవలం 1,067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదని, ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం అందించిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాని వారు, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎవరైతే రైతులకు జమ కాలేదో ఆ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. అధికారులు చెబుతున్నారు. తిరస్కరణకు గురైన రైతులు ఆగస్టు 3వ తేదీ నుంచి గ్రామ రైతు సేవా కేంద్రాలలో అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. లబ్ధిదారులు ఆగస్టు 3వ తారీఖు నుంచి అభ్యంతరాలు, సవరణలు నమోదు చేసుకోవచ్చని, మే 2 నుంచి జూలై 15వ తారీఖు మధ్య కొత్తగా మ్యాప్ అయిన వారి నుంచి అర్జీలు తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగిన కొందరు రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. వారికి నిధులు జమ కాలేదు. ఈకేవైసీ పెండింగ్లో ఉన్న వారు కూడా పూర్తి చేసుకుంటే వారికి పెట్టుబడి సాయం అందుతుంది. అంతేకాక ఎన్పిసిఐలో చురుగ్గా లేని మ్యాపింగ్ కాని ఖాతాలకు బ్యాంకులకు వెళ్ళి యాక్టివ్ చేసుకోవాలి. అప్పుడు వీరి నగదు జమ అవుతుంది. సాగు భూమికి ఆధార్ అనుసంధానంలో తప్పులు జరిగాయి. వీటిని తహసీల్దార్లకు పంపించినప్పటికీ ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొందరు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు పడలేదు. ఇలా పలు సమస్యల కారణంగా డబ్బులు జమ కాని రైతులు ఆగస్టు 3వ తేదీ నుంచి సంబంధిత గ్రామ రైతు సేవా కేంద్రాలలో, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో అర్జీలైతే సమర్పించి సమస్యను పరిష్కరించుకుంటే వారి ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమవుతాయి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అయితే ఇస్తారు. ఇందులో కేంద్రం నుంచి పీఎం కిసాన్ ద్వారా మనకు సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తూ వస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే వస్తాయి. మొత్తం మనకు 3 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేస్తారు. మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండవ విడతగా 7,000 రూపాయలు, మూడో విడతగా 6,000 రూపాయలు అయితే మన యొక్క ఏపీ కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, మొత్తం కలిపితే 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే మనకు జమ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఈ డబ్బులు అయితే మనకు ప్రతి ఒక్కరికి ఒకేసారి జమ కావటం లేదండి. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు కొంతమందికి జమ అయ్యాయి, మరికొంతమందికి జమ కాలేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొంతమంది రైతులకు జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాలేదు. సో మనకు ప్రభుత్వం వారైతే ఒకేసారి జమ కావు, కానీ మీ ఖాతాల్లో తప్పకుండా జమ అవుతాయి. అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే పొందుకుంటారు అని మన యొక్క ప్రభుత్వం వారు వెల్లడిస్తున్నారు. సో మనకు డబ్బులు కనుక జమ కాలేదు అంటే అన్నదాత పోర్టల్లో మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే మొబైల్ ద్వారా కానీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి కానీ మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే మీ పేరు బ్యాంక్ లిస్ట్లో అంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయా లేదా అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎవరైతే రైతులకు ఈ పథకం అనర్హతగా ఉంది, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అంటారో అలాంటి వారందరూ కూడా నిన్నటి నుంచి అంటే ఆగస్టు 3వ తారీఖు నుంచి ఈ పథకానికి సంబంధించిన సవరణలు ఏ కారణం చేత మీకు డబ్బులు రాలేదో వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు అర్హత పొందితే కనుక మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. ఈకేవైసీ చేయించుకొని రైతులకు కూడా డబ్బులు జమ కాలేదు. సో చాలామందికి అంటే 1,00,000 మంది వరకు అయితే ఈ పథకానికి లబ్ధి పొందలేకపోయారని చెప్తున్నారు. వారందరూ కూడా రైతు సేవా కేంద్రాలలో మీరు మీ యొక్క సమస్యను కనుక వెల్లడించి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి. సో మనకు ఇంకా చాలామంది అర్హత కలిగిన రైతులకు కూడా డబ్బులు ఇంకా జమ కాలేదు. ఒక్కొక్కరిగా అయితే జమ అవుతాయి. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు ఎవరైతే రైతులు జమ కాలేదో అలాంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అయిపోతాయి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులైతే జమ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.